ఆయన సైట్లు ఉన్నాయి, వాటిని అన్ని 20లో పెట్టండి, గవర్నమెంట్ తరఫు పుట్టించాడు అని చెప్పి నా సైట్లు కూడా కొలిపించారండి. ఎంత అన్యాయం చెప్పండి. 20 సంవత్సరాల క్రితం కొనుక్కున్న సైట్లు కొలిపించండి వీసి ఒక లాయర్ని పెట్టి. ఆయనకి ఏదో జడ్జి ఇస్తా ఉన్నట్టు ఇప్పుడు ఇవ్వలేదు, ఆయన కూడా పారిపోయాడు. నా సైట్లు కొలిపించాల్సిన అవసరం ఉందండి. ఆ సైట్లు మా వాళ్ళు ఉంటే ఎందుకంటే కొలమన్నారని చెప్పారట. నా సైట్లు కొలిపించి నన్ను ఇబ్బందులు పెట్టి ఆ పార్టీలో ఉంటే కార్పొరేట్గా నేను పోటీ చేస్తే నన్ను ఓడించడానికి మందు పంపించి డబ్బులు పంపించి నా కళ్ళ ముందు ఆయన ఎన్ని విన్యాసాలు చేసినట్టు. దానికి ఆయన ఆన్సర్ ఏంటంటే, నాకు నచ్చని వాళ్ళతో మీరు వెళ్తున్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఆయనకి నచ్చనట యూనివర్సిటీలో. మరి వాళ్ళు మనుషులు కాదేమో, వాళ్ళ మీటింగ్కి వెళ్ళొద్దు, వాళ్ళ మీటింగ్కి వెళ్తే నాకు యాంటీగా ఉన్న మీటింగ్కి వెళ్ళారు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. ఒకరోజు ఒక చిన్న మీటింగ్లో కూర్చుంటే వాళ్ళందరూ, అన్నా నువ్వు నా టికెట్ గురించి పట్టించుకోలేదట అన్నారు. ఎవరు అన్నారు? విజయ్ గారు చెప్పారు. నాకు చెప్పారన్నా. అందరూ 10 మంది కల చెప్పాడు ఆయన. అంటే ఆ 10 మందిని కూడా నా దగ్గర నుంచి దూరం చేయాలి, వాళ్ళందరూ నా మీద పంపించాలని ఉద్దేశంతో. ఆయనకి అసలు పార్టీకి సంబంధం ఏంటండి? ఎఫ్ఎన్సీసీలో కూడా ఆయన సభ్యుడండి. అసలు ప్రిలిమినరీ కల్చరల్ క్లబ్కి ఆయనకి ఏమైనా సంబంధం ఉందండి? అసలు రాజకీయాలకి సంబంధం. ఒక వీసీసీలో ఉండి కార్పొరేట్ స్థాయి నుంచి మంత్రి వరకు వెళ్ళి ఆయన కాలు పడాల్సిన అవసరం ఉందండి విశాఖపట్నంలో? అంత దౌర్భాగ్యం ఎప్పుడు చూసాం మనం? ఆత్మ గౌరవం లేకుండా ఆత్మాభిమానం చంపుకొని ఇవాళ నాయకులందరూ బతుకుతూ ఉన్నారు. నాకు కాళ్ళ మీద పడుతున్నారు. ఆయనకి పార్టీకి ఏంటంటే సంబంధం? ఆ రోజు జెండా పట్టుకొని యూనివర్సిటీలో గొడవలు చేసి ఏడ్చి సీట్లు కోల్పోయిన వాళ్ళందరూ ఇవాళ ఒకరు ఉన్నారండి అక్కడ. మొత్తాన్ని చంపేశారు. ఒక నలుగురిని పెట్టి ఏం మాట్లాడుతున్నారు నా గురించి అని ఎంక్వైరీ చేసుకొని వాళ్ళందరూ జీవం లేకుండా చేశారండి. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుస్థితికి అది ఒక కారణం. తలుచుకుంటే బాధేస్తుంది. కనీసం 3 టర్ములు సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు అనుకున్నాను నేను. మేధావులు అనుకున్నారు, ఎంతోమంది కోరుకున్నారు. ఇవాళ ఆయన పరిస్థితి చూస్తుంటే జాలేస్తూ ఉంది. ఇవాళ పార్టీ పరిస్థితి జాలేస్తుంది. ఇలాంటి వాళ్ళందరూ బయట నుంచి ఎంటర్ అయిపోయి, పార్టీకి సంబంధించిన వ్యక్తులందరూ ఎంటర్ అయిపోయి దేవాల నుంచి జెండా కొట్టిన చంపి ఇవాళ కార్యకర్తలు కనీసం కడుపు నిండా భోజనం చేసే పరిస్థితి లేదు. ఆయన నమ్ముకొని ఒక ఉద్యోగం అవుట్సోర్సింగ్లో ఒక ఉద్యోగం వేసుకునే పరిస్థితి లేదు. చాలా దీన స్థితిలో బతుకుతారు. అన్న ఒక ఉద్యోగం మా అబ్బాయికి వేయించంటే ఒక 100 మంది వచ్చి ఉంటారు. అమ్మ అవుట్సోర్సింగ్ అన్న మెరిట్లో వస్తే మీ దగ్గరికి ఎందుకు వస్తామన్నా, నేను 24 గంటలు మీరు తిరుగుతుంటా కదా అడిగితే కన్నీళ్ళు పెట్టుకున్న రోజులు ఉన్నాయి. అలాంటి పరిస్థితి ఇవాళ ఉందంటే ఆయన చుట్టూరు దద్దమ్మలు చేరిపోయారు, జనంతో సంబంధాలు చేరిపోయారు. ఇవాళ దానికి కారణం, ఇవాళ ఆ పార్టీ ఆ పరిస్థితి కారణం ఆయన చుట్టూ సలహాదారులే. ఎప్పటికైనా జగన్మోహన్ గారు కూడా చెప్తా ఉన్నా, నీ కోసం పనిచేసిన వాళ్ళు ఎవరు? నేను ఎలా బయటకు వచ్చా? నీ కోసం పనిచేసిన ఎవరు? మీరు జైల్లో ఉన్నప్పుడు జెండా పట్టుకుని రోడ్ల మీద దొల్లాడింది ఎవరు? సమైక్యాంధ్ర రోడ్ల మీద పడుకొని దొల్లాడిన వాళ్ళు ఎవరు? నిత్యం నీ కోసం ఫైట్ చేసింది ఎవరు? కోట్లు తగలెట్టుకున్న వాళ్ళు ఎవరు? లక్షలు తగలెట్టుకున్న వాళ్ళు ఎవరు? నువ్వే ఆధారం బతికిన వాళ్ళు ఎవరు? పులివెందులకు కానీ హైదరాబాద్ కానీ బస్సులు వేసుకొని సొంత డబ్బులు ఖర్చులు పెట్టుకొని నీ కోసం సర్వస్వం చేసిన వాళ్ళు ఎవరు? కనీసం తెలుసుకుంటే ఆ ఉన్నోళ్ళైనా ఉంటారు. ఇప్పటికైనా ఇలాంటి యదవులందరినీ పక్కన పెట్టి మంచి సలహాదాలు తీసుకొని ఇప్పుడు ఉన్న వాళ్ళని కాపాడుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ మీద మాకు దేశం లేదు, ఎంత అభిమానం. ఎవరికైనా చెప్తే ఎవరెవరని కనీసం కార్యకర్తలు కానీ నా ఇంట్లో మా వైఫ్కి కానీ మా అన్నదమ్ములు కూడా చెప్పకుండా నేను వెళ్ళి జాయిన్ అయ్యాను. దానికి కారణం మనసు చంపుకొని. నేను అడిగాను, అన్నా నేను ఎమ్మెల్యే గెలిచే టైంలో సీటు ఇవ్వలేకపోయారు, నేను సీఎం అవ్వాలన్నారు, మీరు హ్యాపీగా వదిలేశాను, నేను ఎంత బాధపడినా చెప్పుంటే అసలు పట్టేపరుచుకునేవాడు కాదు. సరే చెప్పకుండా మీరు చేశారు కాబట్టి మీరు సీఎం అవ్వాలి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నేను వదిలేశాను. తర్వాత ఎమ్మెల్సీ అన్నారు, అది అప్పుడు కావలేదు.